హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock అవుతుందండి. ఈ రోజు వచ్చేసి మంగళవారం. చూద్దామండి, ఇప్పుడే నేను మాట్లాడుతున్నా. చూద్దాం టైం ఎట్లా గడిచినా కొద్దీ ఏమేమి మాట్లాడుతున్నా నాకు కూడా తెలియదు. ఇది పక్క పెట్టేస్తున్నా అండి. ఇప్పుడు వచ్చేసి ఈరోజు మంగళవారం నేను టెంపుల్కి వెళ్తే వీడియో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తా అండి, లేకుంటే ఇంట్లో ఉన్నా కానీ వీడియో కంటిన్యూ చేస్తా అండి. అప్పటిదాకా బాయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పు, ఏం చెప్పాలా? చెక్కండి ఇవా, చెక్కండి ఇవా. నమస్తే పెడతావా? నమస్తే పెడతావా? హనీ ఏది? హనీ మమ్మీ ఏది చెప్పు. నేను పోతున్నా, బాయ్ చెప్పు. ఇప్పుడు వచ్చేసి గోకరకాయ ఉలుసుకుంటా మాట్లాడదామని నేను వీడియో ఆన్ చేసిన అండి. నిన్న నైట్ వచ్చేసి పప్పు అండి. దానికి పప్పుకు నంచుకోవడానికి గోకరకాయ కర్రీ. ఇప్పుడు వచ్చేసి గోకరకాయ అండి. గోకరకాయ, ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. టమాటా వేస్తలేను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేద్దాం. మధ్యాహ్నం వరకు అన్నా లేకుంటే సాయంత్రం అన్నా టెంపుల్కి వెళ్ళేసి వస్తా అండి. నిన్న ఒకరోజు మాట్లాడకుంటే నాకే ఎటో అనిపిస్తుంది అండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఆయిల్లో మగ్గనిద్దాం. ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేద్దామండి. కరివేపాకు, ఇప్పుడు వచ్చేసి గోకరకాయ వేద్దామండి.
ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు వేద్దామండి, కలర్ తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేద్దామండి. కొద్దిగా అంటే కొద్దిగా కాదు, దీనికి సరిపడా. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేద్దామండి. ఇప్పుడు వచ్చేసి కారం వేస్తున్నాండి. ఎందుకంటే కొద్దిగా వేస్తున్నా, ఇందులో వచ్చేసి నేను పచ్చిమిర్చి వేసిన. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వాటర్ పోస్తా అండి, ఎందుకంటే ఈ కర్రీ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను చపాతీ చేస్తలేను, రైస్ పెడుతున్నా, అందువల్ల నేను కొద్దిగా వాటర్ పోస్తా. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను ఏం మసాలాలు వేయలే అండి. ఖాళీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, గోకరకాయ, ఉప్పు, కారం ఇవే వేసిన. ఇప్పుడు వచ్చేసి నేను మూత పెట్టేస్తా అండి. 5 minutes వాటర్ పోసినా కదండి, మంచి ఉడికినాక అప్పుడు టోటల్గా గోకరకాయ కూర కంప్లీట్ అయిపోతుందండి. అప్పటిదాకా ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం. ఫైనల్గా గోకరకాయ కూర కంప్లీట్ అండి. ఎంతమంది చూస్తున్నారు అంతమందికి మా కదండి, మా గోకరకాయ కూర కంప్లీట్. టోటల్గా పని కంప్లీట్ అయిందండి. అందరు లంచ్ చేసిర్రు, ఇక నేను తినలే అండి. ఈరోజు వచ్చేసి గోకరకాయ అండి. ఇందులో వచ్చేసి నేను ఏం మసాలాలు వేయలే అండి. ఏంటంటే కొబ్బరి పొడి, నువ్వుల పొడి ఏమి వేయలే. టమాటా కూడా వేయలే అండి, ఖాళీ ఫ్రైలాగా చేసిన. ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థమవుతలేదండి. తిన్నాక ఎంత మాట్లాడగలుగుతా అంత మాట్లాడతా. నేను పొద్దున అసలు టెంపుల్కి వెళ్తా అనుకున్నా, ఈరోజు టెంపుల్కి వెళ్ళలే, సాయంత్రం వెళ్తా అండి. సాయంత్రం బయటకు వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుందండి.
जाली ना कहो तो चाय सीनो चाय ला तो हाँ डॉली इट्ला ఇది జాలి పట్టుకుందిరా టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అవుతుందండి. నేను మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళలే, ఈవినింగ్ వెళ్దామని ఊరుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది కాబట్టి నేను టామ్ జెర్రీ ముగ్గురం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఏ క్లాస్ రా మీది? మీరంతా కూడా స్కూలా? ఏ స్కూల్? ఎక్కడ? మంచి మాట్లాడురా. సరే ఓకే బాయ్. మీకంటే ఎక్కువనా? చెప్పు, నువ్వు ఏడికి ఇమ్మంటే అడిగి ఇస్తా. ఇంకా మాట్లాడు మళ్ళా. ఎట్లా కొబ్బరికాయ? ఎట్లా కొబ్బరికాయ ఎంత? ఇప్పుడు వచ్చేసి మనం నామాల గుండులోని హనుమాన్ టెంపుల్కి వచ్చినామండి. ఇప్పుడు వచ్చేసి మనం లోనికి వెళ్దాం. ఇప్పుడు వచ్చి మన పైకి వెళ్దామండి.
ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి శివాలయం అండి. ఇక్కడ వచ్చేసి సంతోషమాత టెంపుల్ అండి. ఇప్పుడు వచ్చేసి పొద్దున వండిన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డ కర్రీ. పొద్దున కూడా టెంపుల్కి వెళ్ళేసి ఇందాకనే వచ్చినాం. టమాటా కట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డ, టమాటా, ఆనియన్స్ ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డ కర్రీ అండి. ఆనియన్స్ వేద్దాం.
ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డ ముక్కలు వేద్దామండి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి నేను టమాటా వేస్తా అండి. టమాటా వేసి కారం వేసేసి వాటర్ వేసేస్తా. ఎందుకంటే నేను నిన్న ఈవినింగ్ నేను పప్పు చేసిన, అది కంప్లీట్ అయిపోయింది. పొద్దున గోకరకాయ అండి, అది కూడా అయిపోయిందండి. అందువల్ల ఇప్పుడు నేను పప్పు చేస్తా, నేను కొంచెం వాటర్ పోసి గ్రేవీలాగా చేస్తా. ఇప్పుడు వచ్చేసి వాటర్ వేసినాం కదండి, మూత పెట్టేద్దాం. ఒక 5 minutes వాటర్లో ఉడికినాక కూడా టోటల్గా ఆలుగడ్డ కూర కంప్లీట్ అయిపోతుందండి. ముఖ్యమైన విశేషం ఏంటంటే, నేను మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా నేను పూస కూర్చున్నట్లు జమ చేసి చెప్పిన ముచ్చట్ల డబ్బా అండి. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే, నా వల్ల అది డిలీట్ అయిపోయింది. అది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. ఏంటంటే, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఏమైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. అప్పటిదాకా బాయ్. ఇప్పుడు వచ్చేసి ఆలుగడ్డ టమాటా కర్రీ కంప్లీట్ కాలేదండి, ఉడుకుతుంది. అంతవరకు ఏం చేద్దామంటే, వీడియో ఎండ్ చేసే టైం కూడా దగ్గరకు వస్తుంది. కొంచెం సేపు మీతో మాట్లాడాలని మళ్ళీ మీ ముందుకు వచ్చినా అండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మా టామ్కి వచ్చేసి మిల్ మేకర్ కర్రీ ఇష్టం. నేను కట్ చేసి పెడతా అండి, వాడే వండుకుంటాడు. చాలా బాగా చేస్తాడండి, ఫ్రై చాలా బాగా చేస్తాడు. దీనికంటే చిన్న చిన్న మిల్ మేకర్లు ఉంటాయి చూడండి, కీమా మిల్ మేకర్, అది చాలా బాగుంటుందండి మెంతకూర వేసి వండితే. ఎందుకంటే మనము డైలీ అంటే 2 రోజులు దినం తప్పి దినం అట్లయినా మేము కంపల్సరీ వండుకుంటాం. ఇది వారానికి ఒకసారి వండుకున్నాం అనుకో, మటన్ చికెన్ కూడా తినరండి, అంత బాగా అవుతుంది. అది డైలీ తింటే టేస్ట్ ఉండదు.
ఇంకా 2 ఇవి ఉన్నాయండి. కట్ చేసినాకో నా డబ్బా ఎంత నిండిందో నాకు తెలియదు. ఆడ టైం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని పక్క పెట్టేస్తా అండి. పక్క పెట్టేసి డబ్బా టైము అయింది, ఇది ఓపెన్ చేస్తా, ఎంత నిండిందో నాకు తెలియదు. దీని తర్వాత చూద్దామండి. నేను అన్నీ కట్ చేస్తా, మా టామ్ వండేస్తాడు. ఈరోజు అయితే మంచి టెంపుల్కి వెళ్ళామండి. మంచి దర్శనం అయింది, చాలా బాగా అయింది. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన దెబ్బ మళ్ళీ వంట చేయాలని ఫటాఫటు కట్ చేసిన కర్రీ స్టవ్ మీద వేసి కడాయిలు వేసిన అండి, స్టవ్ మీద వేయలే. ఇప్పుడు వచ్చేసి ఇది ఓపెన్ చేసేస్తా అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస కూర్చున్నట్లు జమ చేసి చెప్పిన ముచ్చట్లా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.